ప్రాణం వేసుకొని స్తోత్రం తండ్రి ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ నా దేవానికి అందరూ తండ్రి ప్రారంభం మొదలుకొని తండ్రి ఇప్పటి వరకు తండ్రి పాడిన పాటలు నుంచి అక్కడ సర్వేశ్వరుడు వందనాలు వర్షిప్లోనికి మహిమ కలిగింది తండ్రి ఆనందానికి మహిమ కలిగింది ప్రభా బల కార్యక్రమం తోడు నాకు వందనాలు ఇస్తున్నాను వాక్యం తండ్రి మాతో మాట్లాడమని ఇస్తున్నాం పడుచున్నాం తండ్రి బయట కూర్చున్న లోపల రండి, బయట వరకు రావద్దు. ప్లేస్ సరిపోతే ఇక్కడ ప్లేస్ ముందుకు వెళ్తే అంత సరిపోతుంది, ప్లేస్ సరిపోతుంది. సిస్టర్ సరే హల్లెలూయా. అందరు మంచుకున్నారా? మంచిలేదా? మీ మొహాన్ని చెప్తే బాగున్నారు బాగాలేదు యేసునామములో మీ కుటుంబాలు సంతోషంగా ఉండును గాక. సరే అందరం మీ అందరి ఇంట్లో మేము ప్రార్థన చేస్తాం, మీరందరూ వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేయండి. చేయాలా వద్దా? మేము వచ్చి మీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నాము, మీరు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేయాలా వద్దా? నెలకు ఒక్కసారి ఒకటి రోజు 3 days ఏం కాదు, ఓన్లీ 1 కదా, ఓన్లీ 1 day. శుక్రవారం రోజు కదా, ఈ శుక్రవారం రోజు స్టార్ట్ చేసుకుంటాం. ఈరోజు సండే కదా, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. మీరు ఎంతమంది వస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫస్ట్ ఇంతమంది వస్తున్నామయ్యా, 10 మంది వస్తున్నాం, ఒకరోజు ముందే చెప్పండి. ఎందుకంటే మా ఇంట్లో మేము ఏర్పాటు చేసుకోవాల్సి మేము కూడా చేసుకుంటాం. మీకు చాయ్లో బిస్కెట్ నీళ్ళు ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి కదా. కదా సడన్గా మీరు ఒకటేసారి ఇంతమంది వచ్చినట్టు అప్పుడు ఏం చేయలేము. ఒకరోజు ముందు ఇంతమంది వస్తున్నాం బ్రదర్ అని చెప్పేసి అంటే నా నెంబర్ మీ దగ్గర అందరి దగ్గర ఉన్నది. అందరూ మాట్లాడుకొని ఒక్కరు ఫోన్ చేయండి, అందరు మాట్లాడుకొని ఒక్కరు ఫోన్ చేయండి. ఒక 10 మంది వస్తున్నాం, ఒక 5 మంది వస్తున్నాం, ఒక 20 మంది వస్తున్నాం అని చెప్పేసి ఈ శుక్రవారం రోజే మా కుటుంబం కోసం మీరు బలమైన ప్రార్థన చేయాలి కదా, దేవుడి కార్యాలు చేయాలి. ఇచ్చింది మాట దేవుడు దీవించును గాక. సరే చూసుకుందాం. వస్తారా ప్రార్థనకి? ఎంతమంది వస్తారు? అందరూ వస్తారా కదా? సాయంత్రం మీకు మరి మధ్యాహ్నం పొద్దున టైం అయితే మీకు వీలు కాదు. మేమేమనుకున్నాడు ఉపవాసం ఉండి వస్తే ఇంకా మంచిగా అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇక మీరు బయటికి వెళ్తారు కాబట్టి సాయంకాలం మేము ఎట్లా వస్తాం మీ ఇంటికి కదా, మీరు కూడా అదే రీతిగా ఒక 6 గంటలకు వస్తారా, 6:30కు వస్తారా, 5 గంటలకు వస్తారా, మీ ఇష్టం. 5 నుంచి ఎప్పుడైనా వచ్చినా సరే, సాయంత్రం 5 నుంచి ఎప్పుడు వచ్చినా సరే ఈ శుక్రవారం రండి కదా, కలిసి గట్టిగా రండి. వచ్చే ముందు ప్రార్థన చేసుకొని రండి, బలంగా ప్రార్థన చేసుకొని రండి. దేవా మమ్మల్ని కూడా వాడుకున్నది వందనాలు ప్రభు అని చెప్పేసి ప్రార్థన వర్షం వేసుకొని ఒక ముందడుగు వేయండి. మీ సైన్యం ద్వారా సైతాను బద్దలుగా ఆవరిస్తున్నారు. విశ్వాసంతో ప్రార్థిద్దాం, అనేక కార్యాలను మనము పొందుకుందాం. మరి వాక్యం చూసుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము, మొదటి నుంచి పేజ్ నెంబర్ 2, పాత నిబంధన. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లతో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏదనగా మీరు వాటిని తిను దినమున మీరు మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకించు రమ్యమైనదియో నదియు నై ఉండుట వచ్చినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని
తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. చాలు. హల్లెలూయా. అసలు రెడీగా? హల్లెలూయా. చూడండి, మరి దేవుడు తన నోటి వాక్కు ద్వారా కదా, తన నోటి వాక్కు ద్వారా ఇవి కలుగును గాక అంటే కలిగినవి. చెల్ల రాజులు కలుగును గాక అంటే కలిగినవి. భూమి మీద ప్రాగేడి జంతువులు, పక్షులు, ఎగిరేటి పక్షులు, మహావృక్షాలు ఇవి కలుగును గాక అంటే కలిగినవి. కేవలం నోటి మాట ద్వారా కలుగును గాక అంటే కలిగినవి. కానీ ఒక మనిషి మాత్రమే కదా, ఒక మనిషి మాత్రమే ఎలా సృష్టించబడ్డాడో తెలుసా? దేవుడు తన స్వహస్తాలతో, దేవుడు తన సొంత చేతులతో కదా మట్టిని తీసుకొని కదా మనిషిగా చేసి, ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క మట్టి పాత్రలో దేవుడు ఏం చేసిండు? తన యొక్క జీవ వాయువుని మనిషిగా చేసిండండి. హల్లెలూయా. కదా మట్టిని తీసుకొని తన స్వహస్తాలతో కదా ఇష్టంగా ప్రేమగా ఏం చేసినా తెలుసా? దేవుడు మనందరినీ కూడా రూపించుకొని కదా ఆ టైంలో, ఒక టైంలో, స్టార్టింగ్ టైంలో మరి దేవుడు కదా ఇద్దరిని ఏర్పాటు చేసిండండి. ఒక స్త్రీని, ఒక పురుషుని, ఇద్దరిని తన సంస్థలతో ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఉండడానికి అని చెప్పేసి ఒక ప్రాంతాన్ని ఇచ్చేసి సంతోషంగా ఉండండి బిడ్డ అని చెప్పేసి ఆ ప్రాంతంలో పెట్టేసిండు. ఒక గార్డెన్, ఒక ఉద్యానవనము, రమ్యమైనటువంటి వనము, సంతోషకరమైనటువంటి వనము. ఆ వనంలో, ఆ అడవిలో ఎక్కడైనా సరే సంతోషంగా ఉంటది, ఎక్కడైనా సరే ఆనందంగా ఉంటది. వాళ్ళ సంతోషమే సంతోషము, ఆనందమే ఆనందము. మీరు సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క పురుషుని, స్త్రీని ఆ అడవిలో ఏర్పాటు చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళుతూ దేవుడు ఏం చేసాడు తెలుసా? ఒక మాట చెప్పిండు వాళ్ళకి. వెళుతూ ఒక మాట చెప్పాడు. వాళ్ళు ఆ అడవిలో వదిలేసి వెళ్ళేటప్పుడు దేవుడు పర్వతరాజు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏందో తెలుసామా? మీ కంటికి కనిపిస్తున్నటువంటి ఈ చెట్ల పండ్లన్నీ మీరు తినొచ్చు. మీ కంటికి కనిపిస్తున్నటువంటి ఈ వృక్షాలకు ఉన్నటువంటి చెట్ల పండ్లన్నిటిని కూడా మీరు తినండి. మీకు ఏ పండు తినాలనిపిస్తే ఆ పండు తినండి. ఎక్కడ నీళ్ళు తాగాలనిపిస్తే అక్కడ నీళ్ళు తాగండి. మీరు ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ కూర్చోండి. కానీ ఆ అడవి మధ్యలో ఉన్నటువంటి ఒక వృక్షం ఉంటది. ఆ వృక్షానికి ఉన్న ఫలాన్ని మాత్రం, పండుని మాత్రం మీరు దయచేసి తినకండి. తిన్నారా మీ చావుని మీరే తెచ్చుకుంటారు అని ఆ పురుషుడికి, స్త్రీకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసి తెలుసా? సరే ప్రభు అని చెప్పేసి తలకాయ ఊపిరు. హల్లెలూయా. తలకాయ ఊపిరు. సరే తండ్రి, నువ్వు చెప్పినట్టే మేము చేస్తాం. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినావు, ఇంత మంచి ప్రాంతాలు ఇచ్చినావు, ఇంత మంచి మరి వాతావరణం ఇచ్చినావు, ఇంత మంచి మరి పండ్లను ఇచ్చినావు, ఇంత మంచి మరి చెట్లను ఇచ్చినావు, మా ఉండడానికి సంతోషాన్ని ఇచ్చినావు కదా, నువ్వు చెప్పినట్టు మేము నడుచుకుంటాం తండ్రి అని చెప్పేసి కొన్ని రోజులు వాళ్ళు కాలాన్ని ముందుకు తీసుకెళ్ళదండి. హల్లెలూయా. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని చూడకుండా, వాళ్ళ ఆనందాన్ని చూడకుండా ఓర్చే ఒక అపవాది ఆ ప్రాంతానికి వచ్చింది. ఒక అపవాది ప్రాంతానికి వచ్చింది. ఒక సాధారణ ప్రాంతానికి వచ్చింది. సర్వమనే సాధారణ ప్రాంతానికి వచ్చింది. ఆ ప్రాంతానికి వచ్చి ఎవరి పట్టుకుందో తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా? స్త్రీ దగ్గరికి వెళ్ళిందండి. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళింది? స్త్రీ దగ్గరికి వెళ్ళింది. స్త్రీ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంది, అమ్మా ఇది నీకు తెలుసా? ఓమా ఇది నీకు తెలుసా? ఏందయ్యా ఇది బాబు? ఇది నీకు తెలుసా అంటే ఏంది? దేవుడు నీకేమైనా చెప్పిందా? ఇక్కడ అన్ని ప్రజలు వింటున్నారు కానీ మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నా నేను, మిమ్మల్ని చాలా సంవత్సరాల నుంచి గమనిస్తున్నా నేను. మీ కంటి కనిపిస్తున్న పనులన్నీ వింటున్నారు కానీ ఆ చెట్టును ఒక దాని మీద ఎందుకు వదిలేస్తున్నారు? హల్లెలూయా. ఆ చెట్టు పండ్ల మీద ఎందుకు తిరగలేదు, ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పేసి ఆ స్త్రీతో అపవాది మాట్లాడిందంట. సాతాను ఏం చేసింది? స్త్రీని రెచ్చగొట్టింది. స్త్రీ దగ్గర వచ్చి మాట్లాడింది. స్త్రీ దగ్గర వచ్చి అడుగుతా ఉంది, ఎందుకు తినలేదు పండు
మాకు చెప్పిండు ఆ పండు తినకూడదని చెప్పేసి. ఆ పండు తింటే ఒకవేళ మా చావు మేమే తెచ్చుకున్నామని చెప్పేసి దేవుడు వద్దన పని మేము చేయము అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ సాతాను ఏం చేస్తుంది తెలుసా? ఓసి 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 బుద్ధి తగ్గలానా, ఓసి 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 ఎరి బాబులానా, హల్లెలూయా, ఓసి తిక్కమాలకము. ఆ పండు తింటే నీకు వివేచన జ్ఞానం వస్తుంది, ఆ పండు తింటే నీకు జ్ఞానం వస్తుంది, ఆ పండు తింటే నువ్వు దేవదూతలాగా మారిపోతావు, ఒక దేవతలాగా మారిపోతావు. అందుకనే ఆ పండు నిన్ను దేవుడు తినొద్దన్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఈ పండు తినొద్దన్నాడు. చచ్చిపోతానని చెప్పేసి అబద్ధం చెప్పిండు మీ దేవుడు. నా మాట మీద నమ్మకం లేకపోతే, నేను చెప్తున్న మాట మీద నీ నమ్మకం లేకపోతే ఇప్పుడే పండు తెప్పుకొని చూడు. నువ్వు దేవదూతలాగా రాకపోతే నన్ను అడుగు. ఏం చేసింది వచ్చి కదా, మంచిగా ఉన్నటువంటి ఆ యొక్క భార్య భర్త ఇక్కడ కాలేదు, కానీ ఆ స్త్రీ పురుషుల మధ్య ఏం చేసింది తెలుసా? ఒక కలహం పెట్టేసిందండి. ఆమె నిజమే నమ్ముకుంది, ఆ అమ్మ నిజమే నమ్మింది. నిజమే నమ్మి ఏం చేసింది తెలుసా? నిజమే నమ్మి ఏం చేసింది తెలుసా? ఆ పండు చూడడానికి ఎలా ఉందంట? రమ్యంగా ఉందంట, నేరుగా లాడుతూ ఉందంట, చూడడానికి చూడముచ్చటగా ఉందంట, అందంగా ఉందంట, చూస్తే ఎప్పుడు తినాలి అనిపించేటట్టుందంట. అంత రమ్యంగా ఉన్నటువంటి ఆ పండు ఏం చేసింది తెలుసా? ఆ స్త్రీ అమాన తెప్పుకొని ఏం చేసింది తెలుసా? తాను తిన్నది వెంటనే పరిగెత్తుకొని ఎవరికి ఇచ్చింది కదా? ఆదాముకి చేసింది.